ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి? ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికి స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా వందనాలు, అద్భుతకరుడా వందనాలు. సర్వ సృష్టికర్తమైన దేవ, మహోన్నతుడా, మీకే కృతజ్ఞత స్తోత్రాలు, వేవేల కృతజ్ఞత స్తోత్రాలు, వేవేల కృతజ్ఞత స్తోత్రాలు. ఈరోజు ప్రభా, ఈ సమయమును ప్రభా మా కొరకు ఆశీర్వదించమని అడుగుతున్నా. అయా, ఈ సమయమును ప్రభా మా కొరకు పరిశుద్ధపరిచి పవిత్రపరచమని అడుగుతున్నా. ఇదిగో నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో నీ మాటలు నీ ప్రజలతో పంచుకుంటుండగా ప్రభా దేవానికి వందనాలు. నాకు జ్ఞానమును తెలివిని ప్రభా దయచేయండి. అయా, నీ మహిమతో కప్పమని అడుగుతున్నాను. నీ మహిమగా నన్ను వాడుకోమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఒకరు దేవోక్తులు బోధించినట్లు బోధించుడని వాక్యం సెలవిస్తుందయ్యా. నాలో ఉండి మీరు బోధించమని అడుగుతున్నా. అదే రీతిగా ప్రభా నానైనా అయ్యా, నీకే కృతజ్ఞత స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా ఆశీర్వదించబడి దీవించబడే కృపను దయచేయండి. అయ్యా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును దయచేయమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఇదిగో నన్ను మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము విందాం. ఒక మంచి ఆత్మీయ సందేశం. దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేయటానికి మనుషుల దగ్గరికి కాదు వెళ్ళేది, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర విచారణ చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, పరిశుద్ధ గ్రంథములోకి వెళదాం ఒకసారి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయము, 65వ అధ్యాయం యెషయా గ్రంథం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు. ప్రవక్తలందరిలో ఈ ప్రవక్త గారు పెద్ద ప్రవక్త అంటారు. యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు ఒక మాట. నా యొద్ద విచారణ చేయి వారిని నా దర్శనమునకు నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. చాలామంది దేవుని యొద్ద విచారణ చేయరు, అనగా మోకాళ్ళు వచ్చి, నా ప్రభువా నా సంగతి ఏంటో నాకు తెలియపరచయ్యా, నేను ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా, నా జీవనోపాధి ఎలాగో నేర్పించయ్యా, నా రక్షణ నేను ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించయ్యా, నీతి అనే మార్గంలో నేను ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా అని చాలామంది తక్కువ సమయం, తక్కువ ప్రార్థన, అనగా దేవుని యొద్ద ఎక్కువగా విచారణలో కూర్చోరు. విచారణ చేయటం అనగా దేవుని యొద్దకు వచ్చి మోకాళ్ళు వంచి ప్రార్థన చేయటమే. విజ్ఞాపనలో కూడా మనం నేర్చుకున్నాం దేవుని యొద్ద విజ్ఞాపన చేయాలని. విచారణ అన్నా కూడా దేవుని యొద్ద ప్రార్థన, మోకాళ్ళు వంచి దేవుని ఏ సమస్య వచ్చినా దేవుని యొద్ద విచారణ చేయాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నాకెందుకు ఈ కష్టం వచ్చిందయ్యా, నిన్ను నమ్ముకున్నానుగా, నీ మార్గంలో నేను నడుస్తున్నానుగా, నేను నీ మార్గంలోనే ఉంటున్నానుగా, నాకెందుకు ఈ సమస్య వచ్చింది అని నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు, అశాంతి వచ్చినప్పుడు, భార్యాభర్తల కలహాలు వచ్చినప్పుడు, అన్నదమ్ముల మధ్య కలహాలు వచ్చినప్పుడు, గ్రామంలో కలహాలు వచ్చినప్పుడు, లేని ఎడల బిజినెస్లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు, భూములు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, ఇదిగో దేవుని యొద్ద విచారణ చేసే మనసు నీకు ఉండాలి.
దీనికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళదాం. ముందు దీనికి సంబంధించిన వాళ్ళతో దీన్ని తర్కిస్తే కానీ దీని గురించి ఆన్సర్ వస్తుందని చాలామంది గొడవ వస్తే తగాదాలు తీర్చే పోలీస్ స్టేషన్ దగ్గరికి, లాయర్ల దగ్గరికి వెళతారు. భార్యాభర్తల కలహాలు వచ్చినా అదే పని చేస్తారు. బిజినెస్కి సంబంధించింది ఏదైనా అడగాలంటే దానికి సంబంధించిన వాటి దగ్గరికి వెళతారు. దానికి సంబంధించిన చేస్తున్న వారిని దగ్గర విచారణ చేస్తారు. అంటే ఏ వృత్తి కలిగిన వారు ఆ వృత్తి దగ్గరికి, అది చేయాలంటే ఆ వృత్తి చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. కానీ భక్తుడు అన్నాడు, యెషయా ప్రవక్తలు గారు అన్నారు, నా యొద్ద విచారణ చేయకపోయినాను నేను నా దర్శనమునకు రానిచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను మనసులోనే అనుకున్నావు కానీ దాన్ని తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టలేదు. ఏదైనా నీకేదైనా సమస్య వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా మనసులో అయితే అనుకున్నావు, దేవుని దగ్గరికి ఇంకా తీసుకురాలా. ఎవరితో ఇరుగు పొరుగు వారితో చెప్పుకున్నావు, ఇంకా దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచి ప్రార్థనలో నువ్వు దేవుని ముందు పెట్టలేదు దాన్ని. అయితే పెట్టలేదని నీ అంతరంగంలో ఎరిగి ఉన్నాయని ఆయనకి తెలిసి దాన్ని దర్శనము ద్వారా నీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఏది విచారణ చేయలేదో అది నీకు దర్శనము ద్వారా దర్శనానికి నేను రాణిస్తాను అని చెప్తున్నారు. హల్లెలూయా. ఏదైతే నీవు విచారణ చేయలేదో దేవుని దగ్గర, ఏదైతే ఈరోజు అడగలేదో, ప్రతిరోజు ఒక టైం టేబుల్ ప్రకారం డ్యూటీ చేసినట్టుగా కొంతమంది కొన్ని ప్రార్థనలు ఒక డ్యూటీ లాగా చేసుకుంటూ వచ్చేస్తారు. కొన్ని వాళ్ళకి తెలియకుండా, అనగా కొన్ని వాళ్ళు విన్న మనసులో ఉన్నాను అది దేవుని దగ్గర విచారణ చేయరు. ఆ విచారణ చేయకపోవటం, ప్రార్థన చేయకపోవటం దేవుడు చూచి వాళ్ళను దర్శనానికి రాణిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుడు దాన్ని ఏదైతే వాళ్ళ మనసులో ఆలోచించారో, ఏదైతే వారి కోరిక కలిగి ఉన్నారో దాన్ని దర్శన రీతిగా వాళ్ళకు చూపించి బయలుపరిచే దేవుడు అని ఇక్కడ యెషయా ప్రవక్త గారు తన అనుభూతితో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టిన జనముతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పేరు పెట్టబడిన జనమే, దేవుడు ఎన్నుకున్న జనమే, ఏర్పాటు చేసుకున్న జనమే. కానీ విచారణ చేయలా. లోకంతో విచారణ చేస్తున్నారు, లోకాన్ని వెతుకుతున్నారు, లోక సహవాసాన్ని వెతుకుతున్నారు, లోక తలంపులు వెతుకుతున్నారు, లోక ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోవటం వలన ఇక్కడ ప్రవక్త యెషయా గారు నా జనమే, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. అక్కడక్కడ విచారణ చేస్తారేంటి? ఎక్కడెక్కడో విచారణ చేస్తారేంటి? నేనున్నాను, నా పేరు పెట్టబడిన నా జనమా, నాకు చెప్పండి ఏదైనా, నా దగ్గర విచారణ చేయండి ఏదైనా, నేను మీ సమస్య తీరుస్తాను. నా పేరు పెట్టబడిన నా జనమ నేనున్నాను అని ఖచ్చితంగా చెప్తున్నారండి మన ప్రభులు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను వెదకని వారికి నా యొద్ద విచారణ చేయవారు ఎవరంటే ఈ రెండు కేటగిరీలు కలిగిన వాళ్ళు. దేవుడు ఉన్నాడని తెలిసిన వారే, దేవుని జనమే, దేవుని పేరు పెట్టబడిన జనమే. ఆయన రుజువు చేసుకున్నాడు ఏంటంటే నేనున్నాను, నా పేరు పెట్టబడిన జనమ నా యొద్ద విచారణ చేయలేదంటే, నన్ను వెతకలేదంటే అని అడుగుతున్నాడు. అయితే ఆ యెషయా గ్రంథంలో వెనక ముందు మనం మొత్తం చూసుకుంటే ఏ జనమో ఏంటో, ఒక ఇజ్రాయేలులు, యోధావారు తప్ప మాట వినని ప్రజలు, అమోనీలు, మోయాబీలు, పెరజ్జీలు, వీళ్ళైతే వాళ్ళని యేసయ్య దేవాతి దేవుడు తీసుకుంటలేదు. కానీ ఒక తీసుకునేది ఏంటంటే ఇజ్రాయేలీలనే గద్దిస్తున్నాడు, యోధా వంశస్థులే గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. మోయాబీలు, అమోనీలు, మోయాబీలు వీళ్ళందరూ క్రమక్రమంగా అర్నోను రేవుల యొద్ద ఆ యవనస్తులు అర్నోను రేవుల యొద్ద కనబడుతున్నారని మరి మనం గత కాలంలో మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు కూడా ఇజ్రాయేలీలు గోత్రములో ఎబ్బేజు ప్రార్థన చేసినట్టుగా కనపడుతున్నాడు. ఎబ్బేజు తల్లి ప్రార్థన చేసినట్టుగా, అనగా బయట ఉన్నవారు నెమ్మదిగా దేవుణ్ణి వెతుకుతూ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. కానీ నా జనమైన ఇశ్రాయేలు నన్ను వెతకట్లేదు. నా జనమైన యోధావారు నా యొద్ద విచారణ చేయట్లేదు. ఎవరెవరికో చెప్పుకున్నారు, వారి కష్టాలను ఎవరెవరికో చెప్పుకున్నారు, ఎవరెవరితోనో పంచుకున్నారు.
పెదవ దాటితే ఎంత దూరమైనా ఇవి వెళ్ళిపోతున్నాయి. దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. కానీ ముందు చెప్పవలసింది దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవునికి చెప్పాలన్న ఆలోచన యోధా వారికి, ఇజ్రాయేలు వారికి కలగట్లేదు. ఎక్కడెక్కడో చెబుతున్నారు. అది వారి ద్వారా నేను తెలుసుకున్నాను. నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు. ఎవరో మాట్లాడుకుంటూ వింటున్నారు, ఎవరో చెప్పుకుంటూ వింటున్నాడు. నీ మనసులో ఆలోచన వింటున్నాడు, కానీ నీ నోటితో నువ్వు విచారణ చేయట్లేదు. దేవుని వద్దకు వచ్చి నీ చేతులతో, నీ అవయవాలతో, నీ మనసుతో దేవుని వెతకట్లేదు. అయినాను నేను దర్శనానికి రాణిస్తున్నాను. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమించే దేవుడు అండి, ఎంత జాలి కలిగిన దేవుడు అండి. వెతకపోయినా, నీ విచారణ చేయకపోయినా నిన్ను ఆయన దర్శనానికి రాణిస్తున్నాడు. ఎంతటి వారమండి, ఏ పాటి వారమండి. దేవుని వెతకట్లేదండి, దేవుని దగ్గర విచారణ చేయట్లేదండి. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరెవరికో చెప్పుకొని ఎక్కడెక్కడో మనము ఎక్కడ కూర్చోవాలో మరి మనకు తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆ స్థానాల్లోకి వెళ్ళి కూర్చుంటాం. వాళ్ళతో ఆలోచించేయటం, వీళ్ళకి చెప్పుకోవటం వల్ల నీకు వచ్చేది ఏమి లేదు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన దగ్గర విచారణ చేయి. విచారణ చేస్తే నీకు దర్శనము, విచారణ చేయకపోయినా దర్శనం ఇచ్చి మళ్ళీ సరి చేయటానికి దర్శనం ఇస్తేనన్నా. ఈరోజు నేను ఆయనకి ఇది చెప్పలేదు, అందుకే నాకు బయలుపరిచారని నీకు దర్శనం ద్వారా మరలా మేల్కొల్పాలని దర్శనానికి రాణిస్తున్నాడు ఆయన. ఆ దర్శనం కూడా నీకు ఈ పొత్తు నిన్ను అలా వదిలేస్తే ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా లోక స్నేహంలో పడిపోతామని దేవుడు దర్శనానికి రాణిస్తున్నాడు. వెతకకపోయినా అతను దొరుకుతున్నాడు. దేవాతి దేవుడు దొరుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా వాక్యమే. నువ్వు వెతకట్లా, ఫోన్లో పట్టుకుని లాగుతూ ఉంటే వాక్యాలే వస్తున్నాయి. నువ్వు వెళ్ళట్లా, అయినా సరే మైక్ శబ్దాల ద్వారా ఎక్కడ చూసినా మీటింగ్స్ ఏర్పాటు చేసి మైక్ శబ్దాల ద్వారా చెవులో వినపడిపోతున్నాయి. నువ్వు వెతకట్లా దేవుణ్ణి, అయినను నీకు దొరుకుతున్నాడు. ఆయన నీకు దొరుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, దొరికే దేవుణ్ణి వదిలిపెట్టమాక. దొరకని దాన్ని పట్టుకుని గట్టిగా ఎత్తుకుని పట్టుకోవాలి అనుకోమాక. లోకాన్ని, శరీరాశని, నేత్రాశని. దేవుడు నువ్వు వెతకపోయినా దొరుకుతానంటున్నాడు. దొరికే దేవుణ్ణి గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు ఎంతో చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నారంటే, జ్ఞానం లేని ఆ ఇజ్రాయేలీలకి, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న ఆ యోధా వారికి, ఎప్పటికప్పుడు మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్న మరి దేవుని యొక్క పిల్లలకి చెప్తున్నాడు, నా యొద్ద విచారణ చేయండి. నీకే బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా యొద్దకు రా, నాకు చెప్పు, నేను నీ సమస్య తీరుస్తాను. ఇక్కడ ఆసాపు కూడా ఒక సమస్య వచ్చింది. ఆసాపుకి 73వ కీర్తన చూద్దాం. 73వ కీర్తన. ఆసాపుకి ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే ఆర్థిక ఇబ్బంది అనే సమస్య వచ్చింది ఆసాపుకి. దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నాడు. ఆయన యొద్దకు వెళ్ళి నేను విచారణ చేయాలనుకున్నాడు. నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆసాబు అనుకుంటున్నాడు. ఆసాబు అనుకుని దేవుని యొద్దకు వచ్చి విచారణ చేయాలని ఆసాబు తన హృదయంలో చాలా వ్యాకులు పడుతున్నాడు. నేను వ్యాకులు పడ్డానని కూడా ఆసాబు చెప్తున్నాడు. నా చేతులు కడుక్కొని నిర్మూలన ఉండుట వ్యర్థమే. దినమంతే నాకు బాధ కలుగుతున్నది. ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతున్నది. ఇలాగ ముచ్చటించునని నేను అనుకుని ఎడల నేను నా కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. ఆయనను దీనిని తెలుసుకొనవలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారంతమును గుర్తి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు, దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళంట. దీని గురించి నా కుమారులు మోసపుచ్చిన వాడిని అయ్యాను. ఇదిగో నేను పరిశుద్ధంగా ఉండటం, మరి దేవుని నేను ఇంత పరిశుద్ధంగా నా చేతులు కడుక్కొని నిర్మూలన ఉండటం వ్యర్థమేనా? అనగా చేతులు అనగా ఏ పాపం చేయకుండా, ఏ దోషము చేయకుండా, ఏ చెడ్డ మనసు లేకుండా ఉండటం, నేను చేతులు కడుక్కొని ఉండటం, మరి దేవుని దినమంతయు వ్యర్థమైపోయి దినమంతా నాకు బాధ కలుగుతుంది. నా చేతులు నేను కడుక్కున్నాను, నేను శుద్ధుడిగా ఉన్నాను, పరిశుద్ధుడిగా ఉన్నాను. అన్యాయమైనది ఏది నా చేతులతో తీసుకుంటులా, అన్యాయమైన ఆలోచన నేను చేయట్లా. దినమంతా దేవుని పాదాల దగ్గరే ఉన్నాను. అయితే ఇటు చూచిన వారిని, అటు చూచిన వారిని నేను చూచినప్పుడు నాకు చాలా మనసులో బాధ కలుగుతుంది అనని ఆసాబు తన
కీర్తనలో రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరణంలో వారికి యాతలు లేవంట, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి లేవు. ఇరుకులకు పుట్టినట్లు వారికి తెగులు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పట్టదు. ఏ తెగులు లేకుండా వాళ్ళు చక్కగా ఉన్నారు. వారు గర్వంగా మాట్లాడుతున్నారు. వారు బలత్కారం ధరించుకున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గర్వంగా మాట్లాడుతున్నారు, బలత్కారాన్ని ధరించుకున్నారు. ఏ తెగులు వారికి రాకుండా ఎప్పుడు నవ్వుతూ ఉన్నారు. కానీ నేను చేతులు కడుక్కుని పరిశుద్ధుడనై ఉండుట వ్యర్థమేనా అని చాలా బాధపడుతూ దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా గర్వంగాను, చాలా ఏ బాధలు లేని వాళ్ళకి లాగాను, ఏ కష్టాలు లేని వాళ్ళకి లాగాను, ఏ ఇరుకులు ఇబ్బందులు లేని వాళ్ళకి లాగాను సమృద్ధిగాను ఉన్నారంట. ఆసాబు మధ్యలో ఉండి తన కుమారుల వంశంలో మోసపుచ్చిన వారుగా, అనగా వారి వంశావళిని వారికి చదువు చెప్పించిన వారిగా, వారిని భవిష్యత్తులో తీర్చిదిద్దని వాడిగా, ఏమీ లేని దీనస్థితిలో నా జీవితాన్ని, నా పిల్లల్ని నేను ఎలా పెంచుతున్నాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమో చాలా బాగా బ్రతుకుతున్నారు, గర్వంగా తిరుగుతున్నారు, నవ్వుతున్నారు, వారికి ఏ యాతలు లేవు అని ఆలోచించి, అయ్యో నేను ఇంత పరిశుద్ధంగా నా చేతులు కడుక్కొని ఉండటం వ్యర్థమేనా, ఇది దినమెల్లా నాకు బాధ కలిగిస్తుందని ఆసాబు అనుకుని తన మనసులో యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేయాలని ఆలోచించుకుని ఆయన పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళంట. స్థలంలోకి పోయి వారి అంతముల గురించి ధ్యానించుతున్నాడంట. ఏంటి ప్రభా, వారు నా కుమారులు నేను మోసపుచ్చిన వాడుగా నవ్వుదును, అయినను దీన్ని తెలుసుకోవాలని నేను ఆలోచించాను. నాకెందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, నా పిల్లలు చదివించలేని, పెన్న కొనలేని స్థితిలో కూడా నేను ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో నేనున్నాను. వాళ్ళందరూ అయితే చాలా బాగున్నారు, చాలా నవ్వుతూ ఆనందంగా సమృద్ధిగా ఉంటున్నారు. వారి పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నా పిల్లల వంశావళిని నేను నా పిల్లలకు రాబోయే తరానికి నేనేమి ఇయ్యలేనేమో, నేనేమి సంపాదించి ఇయ్యలేనేమో, నా పిల్లలకి నేనేమి ఒక మంచి దారి చూపించలేనేమో, ఉన్నత శిఖరాలకు నా పిల్లల్ని చదువులు చదివించలేమోనని ఆసాబు మనసులో కృంగిపోయి దేవుని స్థలానికి వచ్చి విచారణ చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, నీవు కూడా అదే చేయాలి. ఏం చేయాలో తెలుసా? ఇదిగో దేవుడు నాకెందుకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడు అనుమతి లేదు నా దగ్గరికి ఏది రాదు కదా, దేవుడు నన్ను కష్టపెడుతున్నారా, లేకపోతే నన్ను నేను కష్టపెట్టుకుంటున్నాను మనసుని అని ఒక్కసారి ఇదేంటి తెలుసుకోవాలని, ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నీకు బాధ వచ్చినప్పుడు, అప్పు బాధ వచ్చినా, బిడ్డల మాట వినకపోయినా, భార్య భర్తలకు అసమాధానం వచ్చినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఒకవేళ ఆత్మీయంగా నువ్వు బలపడలేకపోతున్నా, అందరూ ఆత్మీయ వరాలతో దైవభక్తులు ఎదుగుతుంటే, విశ్వాసం ఎదుగుతుంటే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి గొప్ప కార్యాలు జరుగుతుంటే, నీ విశ్వాసం ఒకవేళ ఇంకా సన్నగిల్లిపోయి, ఒకవేళ విశ్వాసంలో ఎదొక్క నీవు ఆత్మీయంగా బలపడక ఏమి మేలు పొందుకోలేక, విశ్వాసం ఉంటేనే కండి మేలు పొందుకునేది, మేలు నమ్మితేనే కండి దేవుడు సమస్త కార్యాలు జరిగిస్తాడు. ఆ నమ్మకం ఒకవేళ తక్కువ ఉందేమో నాలో అని గమనించి దేవుని యొద్దకి, ప్రభా నా లోటు ఏంటి ప్రభా అని దేవుని యొద్దకే ఆసాబులాగా విచారణ చేయడానికి దేవుని మందిరానికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా దర్శనానికి నిన్ను రాణిస్తాడు. హల్లెలూయా. నన్ను వెతకని వారికి నేను దొరుకుతానన్నారు. కానీ ఇస్సాకు గారు, యెషయా గారు, ఆసాబు గారు అయితే దేవుని యొద్ద విచారణ చేస్తానికి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసినందుకు దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నారు ఆసాబుతో. ఇక్కడ 19వ క్షణ మాత్రములను వారు పాడవద్దు. వాళ్ళు 18వ వచ్చిన చూద్దాం. ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను, నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచున్నావు, వారిని నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్టి నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్నకల మరిచిపోనట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు. నా హృదయం మత్సరపడెను, నా అంతరాయములో నేను వ్యాకులు పడితిని, నేను తెలివిలేని ఇప్పుడు అర్థమవుతుందండి. ఆసాపు గారికి విచారణ చేశాడు, దేవుడు మొత్తం క్లియర్గా చూపించారు. వారి పాదములు ఎక్కడున్నాయంటే కాలు జారే స్థలంలో ఉన్నాయంట. వాళ్ళు గుడ్డుకోమంటాం అనగా వాళ్ళ ప్రాణం పోతూ నరకంలోకి జారిపోతారు. ఒక్క సెకండ్లో వాళ్ళు ఊపిరి కాస్త పోయిందంటే గర్వించిన వారు పగలంతా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు, వాళ్ళు పరిశుద్ధతను అనేదే మాట అనేదే గుర్తు లేకుండా జీవిస్తున్నవారు. వాళ్ళ జీవితం ఎలా ఉందంటే ఆ ఊపిరి కాస్త పోతే
వాళ్ళు కాలు జారే స్థలంలో ఉన్నారు, వాళ్ళు పాతాళంలో పడిపోతారు, నరకంలో పడిపోతారు. అయితే నా హృదయం చాలా మత్సరపడిందయ్యా, నాకు ఇంటి కళ చూపించావు. కళ కనిన వారిని వరే మేల్కొని ఆయన చూపించడం, మేల్కొల్పాడు. కళ చూపించాడు, దర్శనం చూపించాడు, మేల్కొల్పాడు. చాలా తెలివి వచ్చింది ఆసాబుకి. మత్సరపడ్డానని ఇప్పుడు గ్రహింపు వచ్చింది. దేవునికి స్తోత్రం. వెంటనే తిట్టేసుకున్నాడండి. వెంటనే విచారణ చేశాడు, దర్శనం చూపించాడు, వెంటనే జవాబు పొందేసుకున్నాడు. ఇక పశ్చాత్తాపడిపోతున్నాడు, నేను మత్సరపడ్డానయ్యా. చాలామందికి అలా ఉండదండి. దేవుడు చూపించినా ఇదే ఉందిలే, ఇది కలేగా, ఇది దర్శనమేగా అని మార్చుకోరు. అదే ద్వారంలో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు బయలుపరిచిన ఇదేంటి దాని గురించి విచారణ చేయరు. దేవుని దగ్గరికి రారు. అదేదో అని దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ యథామవులకు వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర విచారణ చేయకుండా లోకంతో విచారణ చేస్తారు. దేవుడు చూపించిన పందుల ముందు ముత్యాలు జల్లినట్టే నీకు అర్థమైపోద్ది ఆ దర్శనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంతరందరూ నేను వ్యాకులు పడుతున్నాను, నేను తెలివిలేని పశుప్రాయుడిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతే అయినాను నేను ఎల్లప్పుడు నీ వద్దనున్నాను. నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవా నీకే వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు. ఆ సభ ఎంత బాగా చెప్తున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు. ఈ కష్టం, ఈ బాధ, ఈ శుద్ధుడుగా నేను ఉండి నా పిల్లల వంశావళి లేకుండా నేను చేసినాను. నా కుమారుల భవిష్యత్తును నేను మరి యోచించకుండా భర్తీ చేసుకుంటా పోయినాను. నా కుమారులు నేను ఎలా తీర్చిదిద్దాలో నీ ఆలోచన నేను ఆలోచించలేదు. నీ ఆలోచన ఎంతో నేను అంచనా వేయలేకపోయానయ్యా అని ఆసాబుకుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని నీ పట్ల నా పట్ల వేసే ఆలోచన చాలా పెద్ద ఆలోచన చేస్తాడు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నీ తలంపు వేరు, నా తలంపు వేరు. దేవుని చిత్తం వేరు. దేవుడేదో నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంచి కొన్ని కష్టాలు గుండా, కొన్ని నష్టాలు గుండా, కొన్ని బాధలు గుండా, ఎంత అడిగినా పొందుకోలేని పరిస్థితులు గుండా ఒకవేళ నడుస్తున్నావేం ప్రియమైన సహోదరుడా. కానీ ఒకానొక రోజు ఆసాబులాగా నీ కళ్ళు తెరవబడతాయి. అయ్యో నేనెంత తప్పు చేశాను, నేనెంత బాధ పెట్టాను, దేవుని నన్ను పశ్చాత్తపడే రోజు ఒక రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అన్నాడు 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యము నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవాను శరణజొచ్చి ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 25లో కూడా చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. మొన్నటిదాకానేమో వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారని మత్సరపడ్డాడు, బాగా వ్యాకులు పడ్డాడు, దినమల్ల బాధను అనుభవించాడంట. ఇప్పుడు అన్నాడు ఆయన దర్శనం ఇచ్చిన, యెహోవా యొద్ద విచారణ చేస్తే నీకు ఏదైంది తేలిపోతుంది. నువ్వు ఎక్కడెక్కడో విచారణ చేయొద్దండి, దేవుని యొద్ద విచారణ చేయి. దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు నీకు సమస్తము మరి బయలుపరిచి గొప్పగా నిన్ను మరలా నాకు ఈ లోకంలో దేవుడు తప్ప నాకు ఇంకెవరు అక్కరలేదు, నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడండి ఆసాబు. దేవుని యొద్దకు వచ్చాడు, విచారణ చేశాడు. ఎదుగో నా జనమైన ఇజ్రాయేలు, నా జనమైన యాకోబు, క్రైస్తవులారా, ప్రేమైన బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మీరు దేవుని యొద్ద విచారణ చేయకపోయినా మీకు దర్శనాలు చూపిస్తున్నారు, దర్శనానికి రానిస్తున్నారు. ఆయన దర్శనం అన్న గుర్తుపెట్టుకున్నావా? అలాంటి టైంలో దేవుడు నాకు ఇది చూపించాడు, నేను ఆయన అడగపోయినా నాకు చూపించాడని ఏ రోజునైనా దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ నీ తప్పును నువ్వు దిద్దుకుంటాక ఆసాబులాగా ప్రయత్నిస్తున్నావా? ఆసాబు వెంటనే దిద్దుకున్నాడండి. నీ జీవితంలో కూడా వెంటనే నీ తప్పును నీ పొరపాటును నువ్వు సరిదిద్దుకుని పశ్చాత్తాపడి నీ యొద్ద విచారణ చేయకుండా మనుషుల దగ్గర నేను విచారణ చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని యొద్దకు వెళ్తే ఆయన క్షమించి నిన్ను హక్కును చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు మనం రావాలండి. దేవుని యొద్దకు వస్తే మనం ఎంతో తెలిసిపోతామండి. ఏమండి, ఏదైనా అద్దం ముందుకు వస్తే మనం ఏంటో మనకు కనపడుద్దండి, మన రూపురేఖలు మనకు కనపడుతాయండి. పరిశుద్ధుడు ముందు నిలబడితే నీ పాపం అంతా కనపడుతుంది. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులము. ఆయన ఎదుట నిలబడితే ఆయన గొప్పవాడుగా కనపడతాడు, మనము పాపులంగా కనపడతాం. నువ్వు అలా నీ ముందు నువ్వే నుంచుని, ఓహో నా ఎంత గొప్పవాళ్ళు లేరు, నా ఎంత పరిశుద్ధులు లేరు, నా ఎంత శక్తివంతులు లేరని నిన్ను నువ్వు పొగుడుకున్నావు. ఎప్పుడు దేవుని దగ్గరికి రానంత కాలం నీకు నువ్వే గొప్ప. దేవుని దగ్గరకు వచ్చినాక
నేనెంతటి వాడనయ్యా, ఏ పాటి వాడనయ్యా. ఈ లోకంలో నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదయ్యా. ఆ సభ చూచుంటాడు, పరలోకమంతా చూసేసి ఉంటాడు. ఆ సభ వాళ్ళు పడిన స్థితి చూసి ఉంటాడు. కాలు జారే స్థలంలో ఉన్నారు కదా, వాళ్ళు పడే స్థితిని చూచుంటాడు. ఆ నరకాన్ని చూచుంటాడు, పరలోక మహిమను చూచుంటాడు. అమ్మో, ఇంత మహిమ కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి నేను ఇలా మచ్చరపడ్డానేంటి, ఇలా తొందరపడ్డానేంటి, ఇలా వ్యాకులు పడ్డానేంటి, ఇలా బాధపడ్డానేంటి. నన్ను వెతకపోయినాను, నేను వారికి దొరుకుతాను. నా దగ్గర విచారణ చేయకపోయినాను, నా యొద్ద విచారణ చేయకపోయినాను, నేను నా దర్శనానికి రాణిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఒక్క వాక్యము ఎంత ప్రేమమూర్తండి. దేవుని వాక్యం కాదండి, దేవుడు కనపడుతున్నాడండి. దేవుని వాక్యంలో దేవుని చూడాలండి. మనము దేవుని చూస్తేనే మన జీవితాలు ధన్యకరం అవుతాయండి. దేవుని చూడాలండి, దేవుని వాక్యంలో దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి. దేవుని నీతో మాట్లాడతాడప్పుడు నోటితో చెప్పడం కాదండి, దేవుని చూడాలి. దేవుని వాక్యంలో దేవుని చూడాలి, దేవుని యొక్క శక్తిని చూడాలి, దేవుని యొక్క మహిమను చూడాలి, దేవుని యొక్క ప్రభావం చూడాలి. మండే అగ్ని వంటి వాడు దేవుడు. ఇదిగో కట్టిక వంకలు అంటే ఇక నిప్పుకు వంకలు లేవాడు. కట్టి లాంటి వాడు మానవుడైతే నిప్పు లాంటి వాడండి మన దేవుడు. కట్టానికి ఈ దేహానికి వంకర్లు ఉండే కానీ ఆత్మకు వంకలు లేవండి. దేవుడిచ్చిన ఆత్మకు వంకర్లు. ఈ ఆత్మ దేవునితో ఎప్పుడు విచారణ చేయాలి. దేవుని దగ్గరే విచారణ చేస్తూనే నువ్వు జీవితాన్ని కొనసాగించాలని. ఈ లోకంలో మనుషుల దగ్గర నువ్వు విచారణ చేయదు, దేవుని పాదాల దగ్గరికి రా. దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకొస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక అంశం మనం చూద్దాం, మరొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33, యెహెజ్కేలు గ్రంథం 33 6వ వచనం. 33 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాగా ఊదినందు చేత జనులు జాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలినగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాకానాదము వినును వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణము రక్షించుకును. బాకానాదం వినబడుతుంది, దేవుని యొక్క వాక్యం వినబడుతుంది, చాలా ఫోన్ల ద్వారా వినబడుతుంది. ఎందుకంటే మేము ఇంత ప్రయాసపడి దేవుని యొక్క మాటలు చెప్పాలని ఏ ధనాపేక్షను ఆశించి కాదండి, దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలని, దేవునిని అందరికీ పరిచయం చేయాలని, ఏమండి దేవుని గురించి అందరూ తెలుసుకోవాలని. సమస్త జనులందరూ నరకముందండి, అగ్ని ఆరదు, పురుగు చావదండి. నీ ఊపిరి కాస్త పోయిన తర్వాత అగ్నిలో నువ్వు కాలిపోతూ ఉండాల్సిందే. ఆత్మకు మరణం లేదు. ఇదిగో దేహానికి మాత్రమే మరణం ఉంది. ఈ దేహం చనిపోతుంది, ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ నరకంలోకి వెళ్ళి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో ఇంకా నీ ఆత్మ జీవించినంత కాలం నరకంలో కాలిపోతూ ఉండాల్సిందే. ప్రియమైన సహోదరి ఒకడు అగ్నిలో నుండి లాగునట్లుగా వాడిని గట్టిగా లాగమని. అక్కడ మంట మండుతుందండి, మంట మండుతుంటే చిన్నపిల్లోడు మంట దగ్గరికి వెళ్ళి అటు ఇటు ఆడుకుంటున్నాడు. కాలొద్దని తెలియదు. ఏం చేస్తామండి, దూరంగా ఉండి ఇలా రా అని స్టైల్గా నైస్గా పిలవండి. ఆ మంతంగా వెళ్ళి ఆ బిడ్డని గబుక్కుని లాక్కొస్తాం. ఎందుకంటే అగ్నిలో పడి చెయ్యో కాలొద్దు, లేకపోతే పిల్లోడు కాలిపోతాడని భయం వేసి లాక్కొస్తాం. అలాగే ఒక ఆత్మ నరకములోకి వెళ్ళకుండా ఎదుగో ప్రాణాలు వారి ఆత్మను రక్షించటానికి మేము ప్రయాసపడుతున్నామే తప్ప. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ బాకానాదం వినబడుతుందంట. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోతే
వాక్యం వింటున్నావు నువ్వు, మైకుల ద్వారా, మీటింగ్స్ ద్వారా, సంఘాల ద్వారా, ప్రతి సేవకుడు ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, ఇదిగో చాలా చాలా యాప్లు వచ్చేసి ఫోన్లో బైబిలు, ఇదిగో ఎక్కడ చూసినా దేవుని యొక్క స్వార్థ విరివిగా చాటబడుతుంది, నీకు వినపడుతుంది. చాలాసార్లు దేవుని యొక్క మాటలు నీ చెవులు పడుతుంది. ఓ నా కుమారుడా, ఓ నా సహోదరి సహోదరుడా, విని నువ్వు జాగ్రత్త పడకపోతే, జీవము కలిగిన దేవుని నువ్వు నమ్ముకోకపోతే, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది, నీ ప్రాణానికి నీవే ఇబ్బంది తెచ్చిపెట్టుకున్నావు. ఎవరు బాధ్యులు కారు దానికి. అయితే వాడు విని జాగ్రత్త పడితే జాగ్రత్త పడతాడు, నరకం నుండి కాపాడపడతాడు. అయితే వినేవారు ఉండగా చెప్పేవారు లేకపోతే, నీకు చెప్పటానికి నిన్ను పిలిచాను, నువ్వు ఎందుకు చెప్పలేదని మమ్మల్ని విచారణ చేస్తాడు దేవుడు. విచారణ అనగా ఏది కరెక్టో ఏది రైటో మొరపెట్టడం, దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయటం, నువ్వు చెప్పేవా లేదానని ప్రశ్నించటం విచారణ. దేవునికి స్తోత్రం. ఆ కావలివాడిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు, విచారణ చేస్తున్నాడు. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి బాగా ఊదినందు చేత జనులు జాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గం వచ్చి వారిలో ఒకను ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావలి వాని యొద్ద వాని ప్రాణముని గురించి విచారణ వారు వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారంట. ఖడ్గం వస్తుందని నువ్వు చెప్పాలి అనగా దేవుని యొక్క శ్రమ అనగా లోక సావాసంలో శ్రమ ఉంది, కష్టాలున్నాయి, బాధలున్నాయి. దేవుని యొద్దకు రా, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. 1000 ఏళ్ళు దేవుని రాజ్యంలో సురక్షితంగా ఉంటావు. నరకంలో కాలేదు పని ఉండదు ఇక నీకు. దేవుని యొద్ద ఆనందంగా సంతోషముగా నీ కొరకు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని నువ్వు చెప్తే మారటానికి సిద్ధంగా ఉన్నారే అనుకో. దేవుడు నీకు చెప్పే తలాంతి ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు. నీ వాక్కు కొంతమందికి నచ్చి నీ వాక్యమే విని వాళ్ళు మార్పు చెందటానికి సిద్ధంగా ఉన్నారే అనుకో. నీవు చేయకపోవటం, నువ్వు చెప్పకపోవటం వలన ఒక ఆత్మ, ఒక యవనుడు నరకానికి ఖడ్గపాలైతే అనగా ఉగ్రత పాలైతే, దేవుని యొక్క మరి శాపానికి పాలైతే, ఆ విచారణ చేయవలసింది ఎవరో తెలుసా? నువ్వు చెప్పితే ఆ వ్యక్తి కూడా మారేవాడు. నువ్వెందుకు చెప్పలేదని కాపరిని దేవుడు విచారణ చేస్తున్నాడు. కావలివాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కావలివాని దగ్గరకు వచ్చి, ఇప్పుడు కావలివాని చాలా కాలం నుంచి దేవుని దగ్గర విచారణ చేసే ఉంటాడు. నేను ఏం చేయనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, ఎలా మాట్లాడనయ్యా, ఎలా ప్రకటించనయ్యా అని విచారణ చేసి ఉంటాడు. దేవుడు చాలాసార్లు ఈ కావలివానితో మాట్లాడి ఉంటాడు. కావలివాడనగా కాపరి తెల్లవారుజామున లేచి ఉదయం కొరకు కావలివారు ఎదురు చూచినట్లుగా, ఇదిగో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా అని కావలివాడు దేవుని పిల్లలు సంఘం కొరకు ప్రార్థన చేయటానికి తెల్లవారుజామున లేచి వారికి ఆత్మలు అప్పగించిన ఆత్మలందరి కొరకు ఆ కావలివాడిగా ఉండి వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి, నా ద్వారా నీ రాజ్యానికి ఇంతమందిని చేర్చుకో ప్రభువా, వారు ఏ లోకంలో పాపంలో పడిపోనియొద్ద, ఏ శాపంలో పడిపోనియొద్దని ప్రతి కాపరి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆ వాక్యం విని, ఆ శక్తితో, నా శక్తి గల వాక్యం విని ఎవడైనాను సరిగ్గా వినపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఒకవేళ ఈ కాపరి ఒక వ్యక్తికి చెప్పకపోతే, గద్దించకపోతే కాపరిని దేవుడు విచారణ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విచారణ చేసి దేవుడు మరి ఆ కాపరిని గద్దించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలును కావలిగా నియమించి ఉన్నాను. చూసావు కదా, ఇశ్రాయేలునికి కావలిగా నేను నియమించి ఉన్నాను. ఎవరిని? యెహెజ్కేలు నరపుత్రుడా అన్నాడు దేవుడు. యెహెజ్కేలు ఒక ప్రవక్తగా, యాజకుడుగా వాడబడుతున్నాడు. యెహెజ్కేలుతో అన్నాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలునికి కావలివానిగా ఉంచాను, కావలిగా ఉంచాను. అయితే నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించేయవలెను. నోటి మాట విని, నా నోటి మాట విని అదే మాట ఇశ్రాయేలుకి హెచ్చరిక చేయవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెచ్చరించు. వారికి తెలియక పొరపాటు పడుతున్నారేమో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగును కనుక వీరిని క్షమించని సిలువలో యేసయ్య మాట్లాడినప్పుడు నీవు తగ్గించుకుని వారిని గద్దించటంలో తప్పులేదు. దేవునికి వాళ్ళని విచారించటంలో తప్పులేదు. వాళ్ళని ప్రేమించటంలో ఇంకంతకంటే మిన్నైనదేమి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహెజ్కేలు అన్నాడు, నేను నిన్ను విచారణ చేస్తున్నారు పుత్రుడా, నువ్వు వెళ్ళి ఖడ్గపాలవకుండా వాళ్ళని కాపాడకపోతే నిన్ను విచారణ చేస్తాను అని అంటే యెహెజ్కేలు ఒక పూట కొల ప్రకారం భోజనం చేశాడండి, కొల ప్రకారం నీళ్లు తాగాడండి, 40 దినాలు ఒక పక్కనే పడుకున్నాడండి, షర్ట్ లేకుండా ఉన్నాడండి. ఇదిగో షర్ట్ లేకుండా 40 దినాలు ఉన్నాడండి. గాంధీ కూడా షర్ట్ లేకుండా పంచుతోనే మరి కర్ర పట్టుకుని, గాంధీ కూడా మరి భారతదేశ స్వతంత్రం కోసం గాంధీ గారు కూడా ఎంతో పోరాటం చేశారు. ఇదిగో యెహెజ్కేలు కూడా షర్ట్ లేకుండా ఇదిగో 40 దినాలు ఒక పక్కనే పడుకుని కొల ప్రకారం ఆహారం తీసుకుని కొల ప్రకారం నీళ్లు తాగి దేవుడు చెప్పిన ఆహారమే తింటూ ఒక ప్రవక్తగా ఒక యాజకుడుగా ఇదిగో యెహెజ్కేలు దేవునికి ఎంతో నమ్మకస్తుడుగా ముందుకు కొనసాగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నరపుత్రుడా, నేను నిన్ను విచారణ చేస్తాను, ఇంత పని చేస్తున్నాను, నువ్వు ఒక్కరినైనా వదిలిపెట్టినా వాళ్ళ గురించి నేను విచారణ చేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాపరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నీ బాగానే చేస్తున్నాను, అన్ని పనులు బాగానే చేస్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను, సంఘాలు నడిపిస్తున్నాను, సేవకుల్ని మరి అందరితో కలిసిమెలిసి ఉన్నాను, నేను అంత బాగానే చేస్తున్నానని అనుకున్నాను. ఇదిగో ఏదైనా ఒక పొరపాటున్నా విచారణ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా చూద్దాం రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. రెండో అధ్యాయం 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండని ఇజ్రాయేలు రాజు తనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామత్గిలాదు మీదకు పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరు. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు దేవుని యొక్క యోధా రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. ఇజ్రాయేలు రాజుగా మరి ఇజ్రాయేలు రాజుగా ఉన్నది ఇక్కడ. నాబోతుని ఆహాబు రాజుగా ఇక్కడ కనపడుతున్నాడు. నాబోతుని తన ద్రాక్ష తోట ఇవ్వలేదని నాబోతుని 2 సాక్షులు నుంచోబెట్టి పనికిమాలిన సాక్ష్యాలు 2 చెప్పించి నాబోతుని చంపించిన ఆహాబు రాజు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. యోధా రాజుగానేమో యెహోషాపాతు ఉన్నాడు. ఆ యెహోషాపాతు అంటున్నది ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద విచారణ చేద్దాం రండి అన్నాడు. ఇజ్రాయేలు రాజును పిలుస్తున్నాడు. ఇజ్రాయేలు రాజేమో చాలామంది ప్రవక్తల్ని పిలిపించాడు. చాలామంది ప్రవక్తలను పిలిపించి మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దానని ప్రవక్తల చేత ప్రార్థనలు చేయించుకోవటానికి, ప్రవక్తలను అడిగి యుద్ధము చేయటానికి, వీళ్ళు ముందుకెళ్తానికి దేవుని యొద్దకు వచ్చారు విచారణ చేయటానికి. అది యెహోషాపాతు విచారణ చేద్దామన్నాడు. ఆహాబు రాజు విచారణ చేద్దామని అనలేదు. ఇక్కడ యెహోషాపాతు అన్నాడు. యెహోషాపాతు దేవుని యొద్ద యోధా రాజు అన్నాడు, దేవుని యొద్ద విచారణ చేద్దామని. ఈ ఆహాబు రాజు యెజబేలు భర్త, ఆహాబు భార్య యెజబేలు. ఆహాబు దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను చాలా బాధ పెట్టాడు. యెజబేలు రాణి బయలు ప్రవక్తలని ఒక గుహలో పెట్టి పోషిస్తూ వచ్చింది. ఆహాబు రాజు భార్యకు సపోర్ట్గా చేశాడు. ఆహాబు రాజు కూడా మరి ఈమెను వివాహం చేసుకో క్రితం ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉన్నాడు. అయితే ఈమెను చేసుకున్న తర్వాత ఆ ఆహాబు రాజు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పూర్తిగా మారిపోయి దేవుని బిడ్డల్ని బాధ పెడుతూ ప్రవక్తని హింసిస్తూ వచ్చాడు. విచారణ చేయాలన్న ఆలోచన ఇతనికి కలగలేదు. యెహోషాపాతు రాజుకు కలిగింది దేవుని యొద్ద, ఏదో రాజుకు కలిగింది దేవుని యొద్ద విచారణ చేయాలని. దేవునికి స్తోత్రం. అనగా దేవుని అడిగి మనం యుద్ధానికి వెళదామా లేదా అని యుద్ధానికి వెళదామని అని అడిగినప్పుడు
ఒక ప్రవక్త మరి ఖచ్చితంగా మాట్లాడతాడు, నేనంటే ఇష్టం ఉండదు, మిగతా ప్రవక్తలందరూ మంచిగానే యుద్ధంలో గెలుస్తావు, అప్పగించబడదు నీకు అనని, రామత్కలేదు నీకు అప్పగించబడదని చెప్పారు. అయితే ఈ ఇజ్రాయేలు రాజు మారు వేషం వేసుకుని యుద్ధంలోకి వెళ్ళాడు. ఎలాంటి మనసు కలిగిన వాడో, ఏ చెట్టు పెడితే ఆకాయ కోసుకుంటామండి. అతని మనసు ఎలాంటిదో, అతని ఆలోచన ఎలాంటిదో, అతని ప్రవర్తన ఎలాంటిదో, ప్రవర్తన ఎలాంటిదో అదే రీతిగా అతనికి సంభవించబోతుంది. ఆ యుద్ధ సమయంలో అతనికి సంభవించబోతుంది. మారువేషం వేసుకుని నేను వస్తాను, ఇజ్రాయేల్ రాజులాగా నేను కనబడను అనని యెహోషాపాతు రాజుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. యోధ రాజుతో చెప్పాడు. అయితే మారువేషం వేసుకొచ్చిన విల్లు ఇతనికే తగిలిందండి, ఇజ్రాయేలు రాజుకే తగిలింది. ఇజ్రాయేలు రాజు యుద్ధంలో మరణించటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్ద నువ్వు విచారణ చేయటానికి వచ్చినాను. నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు క్లారిటీగా అక్కడ బిలాము బాలాకు కూడా, బాలాకు ఇజ్రాయేలుని శపించటానికి తీసుకెళ్ళాడు బిలాము ప్రవక్త డబ్బు ఆశతో ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన కాడి నుంచి శపించే నోరు రావట్లేదు. ఎందుకంటే తన ప్రవక్తలకు దీవించే నోరు వస్తుంది కనుక, అది అందుకే వాడుకుంటాడు కనుక దేవుడు ఆ మాటే వస్తుంది, కానీ శపించే నోరు రావట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్ద విచారణ చేయటానికి వచ్చిన ప్రవక్తలను బట్టి దేవుడు వాడుకుంటాడు. చెడ్డ ప్రవక్త కనుక ఇక్కడ అనగా ఆహాబు రాజు చెడ్డ మనసు కలిగిన వాడు కనుక అతనే యుద్ధములో చనిపోవటం జరిగింది. అతను రక్తము కుక్కలు నాటడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో యుద్ధం గురించి విచారణ చేశారు. ఇదిగో ఇక్కడ మరి ఒక ఆత్మ రక్షించబడటానికి దేవుని యొద్ద విచారణ, దేవుడే మనల్ని విచారణ అడగబోతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని యొద్దకు విచారణ చేయకపోయినా, ఆయన జనమై ఉంటే, ఆయన ప్రజలై ఉంటే, ఆయన సొత్తు అయి ఉంటే, దేవుడు నీకు దర్శనం రానిచ్చేలాగా హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విచారణ అనేది అన్ని విషయాల్లో అన్నిటికీ ఆత్మ రక్షించడానికి సిద్ధంగా ఉన్న బోధించని ఎడల విచారణ జరుగుద్ది. రెండోది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన బిడ్డవయ్యి ఆయన నమ్ముకుని మరి ఆయనలో ఉంటూ నువ్వు ఒకవేళ దేవుని యొద్ద విచారణ చేయలేకపోయావేమో, దర్శనం నీకు రానిచ్చి నువ్వు వెతకపోయినా ఆయన వెతికేలాగా చేసి దేవుడు నిన్ను మరలా సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో శరీరాంశంలో నేత్రాశ జీవకుడంబంలో చూసుకోగా, ఈ లోకానుసారంగా చూసుకోగా, నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా, ఇలా బ్రతకాలన్నా, ఏది దున్నాలన్నా, ఏది సాగు చేయాలన్నా, ఏది చేయాలన్నా దేవుని యొద్ద నువ్వు వచ్చి విచారణ చేయాలి. ఆత్మీయంగా ఆత్మ గురించి విచారణ, రెండోది మేల్కొల్పటానికి విచారణ, మూడోది బ్రతుకు తెరువు కొరకు విచారణ. ఈ మూడు విచారణల ప్రకారము ఒక క్రైస్తవుడు ముందుకు సాగుతూ పోవాలని దేవుని వాక్యం ఇక్కడ హెచ్చరించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆసాబు కూడా విచారణ చేశాడు. తన హృదయంలో తను అనుకున్నందువలన, వాళ్ళని చూచి మచ్చలు పడినందువలన అది క్లీన్ చేసుకుంటానికి దేవుని యొద్దకు వచ్చి విచారణ చేశాడు. నీ హృదయంలో కూడా ఎలాంటి తలంపులు, చెడ్డ తలంపులు, అసూయ, ద్వేషం, కపటం వస్తుందా? దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసి, నేనెందుకు ఇలా అయిపోతున్నాను, లోకము అంక చూసి నా మనసు ఎందుకు ఇలా అయిపోతుందని దేవుని యొద్దకు వచ్చి విచారణ చేస్తే దేవుడు దాన్ని కూడా శుద్ధీకరిస్తాడు. నీ విచారణ విని ఆలకించి, దేవుని నీ ఆలోచన అంతా ఆలకించి, నీ మనసు ఎరిగి ఆయన నీ ప్రార్థన విని ఆయన నీ మనసును సరిచేయటానికి, బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్టి వాక్యమును మనందరి వినికిల్లో దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు, వేల కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎదుగో నానైనా ఈ మంచి వర్తమానం నీ వద్దకు వచ్చి ఏదైనా విచారణ చేయాలయ్యా. క్రైస్తవుడు అయా లోకంలో కాదయ్యా విచారణ చేసేది, నీ వద్దకు వచ్చి విచారణ చేయాలయ్యా. నీవు మాలో నాన్న పొరపాటు ఉంటే మా దగ్గరకు వచ్చి విచారణ చేసి మమ్మల్ని సరిదిద్దటానికి సిద్ధంగా ఉన్నావయ్యా. అందుని బట్టి ఆత్మానుసారంగాను, శరీరానుసారంగాను, ఆత్మ కుంటుపాడిపోయిన విచారణ చేస్తావయ్యా.
ఆత్మ నరకంలోకి వెళ్లకుండా విచారణ చేస్తావయ్యా. శరీరానుసారమైన నానైనా అయ్యా వ్యాపారాల్లోని ప్రభు ఏది చేయాలో విచారణ చేస్తే మార్గం చూపించే దేవుడు అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఒకవేళ మేము మచ్చరపడినను మమ్మల్ని ప్రభా నన్ను బాగు చేసి మా విచారణ అయా నాన్నని విని నువ్వు మమ్మల్ని బాగు చేసే దేవుడు అయ్యా. రే శ్రోతలందరూ ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి. వారిలో గొప్ప మార్పును కలిగే కృపను దాయిచ్చండి. వాక్యం వారిలో కార్యరూపం దాల్చి నానైనా నీకు వందనాలు స్తోత్రాలు. వారి జీవితాలను సరిచేసుకునే కృపను దాయిచ్చేయమని, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని, మీరే మహిమ పొందుకొని ఘనత పొందుకోమని